సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అగ్రరాజ్యం అమెరికాకు ప్రపంచ గురువుగా ఎదుగుతున్న భారత్ కు మధ్య ఏమాత్రం పడటం లేదు. డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యానికి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ తో తమ సంబంధాలను ఎలా కొనసాగించాలనే విషయంలో అమెరికా పాలకులు తర్జన భర్జన పడుతున్నారు. నిజానికి అమెరికా విధానాలు, నిర్ణయాలు ప్రపంచానికి తెలియనివేం కావు. అవి కేవలం తమ ప్రయోజనాలను మాత్రమే చూసుకుంటాయి. ఏ దేశం, ఏ నాయకుడు ప్రపంచంలో ఉన్న తమ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తారో వారిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేయటం అమెరికా పాలకులకు కొత్తేం కాదు. గతంలో చైనా, యూరప్ దేశాలపై ఇదే వైఖరిని ప్రదర్శించింది. అయితే ఇప్పుడు ఆ అక్కసు భారత ప్రధాని మోదీపై చూపిస్తోంది. ప్రపంచానికి మార్గదర్శకంగా మారుతున్న భారత్ను అమెరికా పాలకులు తరచుగా నిందించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధానికి భారతే కారణమని, రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశానికి మోదీ సాయం చేస్తున్నారని వైట్ హౌస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. కానీ యుక్రెయిన్కు అపారమైన ఆర్థిక, సైనిక సహాయం చేస్తూ పరోక్షంగా యుద్ధాన్ని పొడిగిస్తున్నది అమెరికానే అని ప్రపంచానికి కూడా తెలుసు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పదే పదే అమెరికా, యూరప్ దేశాల నుంచి డబ్బులు, సైనిక సాయం కోరడం ఇందుకు నిదర్శనం. అమెరికా ఇచ్చే అపారమైన ఆర్థిక సాయంతోనే యుక్రెయిన్ యుద్ధాన్ని కొనసాగిస్తోంది. వాస్తవం ఇలా ఉండగా అమెరికా పాలకులు ప్రధాని మోదీపై నోటి దురుసు చూపుతూ ఆయనే రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కారణమన్నట్లుగా మాట్లాడుతున్నారు. తాజాగా భారత్పై అమెరికా వైట్ హౌస్ అడ్వైజర్ పీటర్ నవరో మరోసారి నోరు పారేసుకున్నాడు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తూ యుక్రెయిన్పై యుద్ధాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడిపిస్తున్నారని ఆరోపించారు. ఎవరి నుంచైనా ఆయిల్ కొంటామని ఇండియన్స్ అహంకారంతో మాట్లాడటం నాకు నచ్చడం లేదు. భారత్ వల్ల అమెరికన్స్ అందరూ నష్టపోతున్నారని పేర్కొన్నాడు. ఇప్పటికైనా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయటం మానేస్తే వెంటనే 25% టారిఫ్స్ తగ్గిస్తామని అమెరికా వైట్ హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవారో కూడా వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే రష్యా చమురు విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో యుక్రెయిన్ పై దాడులు మరింత ఎక్కువగా కొనసాగిస్తుందని కూడా అమెరికా వైట్ హౌస్ ట్రేడ్ సలహాదారు పీటర్ నవార్ పేర్కొన్నారు. దీనివల్ల కీవ్ తరచూ అమెరికా వద్ద నుంచి ఆయుధాలు, ఆర్థిక సాయం కోరుతోంది. భారత్ చేసే ఈ చర్యల వల్ల అమెరికా వినియోగదారులు, వ్యాపారాలు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఉద్యోగాలు, కర్మాగారాలు, వేతనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోందన్నారు. నరేంద్ర మోదీ గొప్ప నాయకుడు, భారత్ ఒక పరిపక్వ ప్రజాస్వామ్యం. కానీ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసి మోదీ యుద్ధాన్ని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. శాంతి మార్గం అని న్యూఢిల్లీ చెప్తుంది, కానీ వాడు చేసే వ్యాపారం మాత్రం యుద్ధాన్ని పెంచేలా ఉందని అంటున్నారు. అందుకే నేను దీన్ని మోదీ యుద్ధం అని పిలుస్తున్నానని నవరో అంటున్నారు. అలాగే పీటర్ నవారో వ్యాఖ్యలు కొత్తేం కాదు. ఇంతకు ముందు కూడా అమెరికాకు చెందిన పలువురు అధికారులు భారత్పై ఇలాంటి ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు. అయితే భారత్ మాత్రం తన విధానాలపై గట్టిగా నిలబడింది. రష్యా నుంచి చమురు దిగుమతులు చేసుకోవడంపై విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చాలా స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. దేశ ఆర్థిక ప్రయోజనాలకు అనుగుణంగానే భారత్ నిర్ణయాలుంటాయని వారు ప్రపంచానికి చాటి చెప్పారు. ఇది అమెరికా, పశ్చిమ దేశాలకు మింగుడు పట్టం లేదు. దీంతో వారు నేరుగా మోదీని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. ప్రస్తుతానికి పీటర్ నవారో చేసిన ఏ వ్యాఖ్యలు అమెరికా, భారత్ మధ్య సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఒకవైపు అమెరికా రష్యాపై ఆంక్షలు విధించగా, మరోవైపు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న భారత్ దానిని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీన్ని అమెరికా ప్రభుత్వం ఒక ముప్పుగా భావిస్తోంది. ప్రపంచంలో భారత్ తన ప్రాబల్యాన్ని పెంచుకుంటున్న ఈ తరుణంలో అమెరికా తన ఆర్థిక, సైనిక ఆధిపత్యాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ట్రంప్ ప్రభుత్వ వైఖరి మరింత దూకుడుగా మారే అవకాశం ఉంది.